డియర్ కమాండోస్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. కలకత్తా నుంచి ఒకసారి లైవ్గా మాట్లాడాలనిపించింది మీతోటి. సో అందరికి ఫోన్ చేయలేను కాబట్టి ఒకసారి వీడియోలోనే షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నా. ఇంట్లో ఒక ఫాదర్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల కోసం నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. చదివించడం కోసం కావచ్చు, అన్నం పెట్టడం కోసం కావచ్చు, వీటి కోసమైనా వాళ్ళు పడే కష్టం ఇలా ఉండదు. అది వాళ్ళది మళ్ళీ మీకు బయట చెప్పరు. చాలా కష్టపడతారు, బయటకు వచ్చి చెప్పరు. ఇవన్నీ నేను స్పష్టంగా ఫాదర్కు దూరమైన తర్వాత అర్థం చేసుకునే విషయాలు ఏంటంటే, ఇప్పటికీ 2005 జూలై 31కి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 21 సంవత్సరం జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, నాన్నగారు ఒకరోజు కూడా నా దగ్గర లేవనలే. తినేదానికి తిండి పెట్టడం కోసం పొద్దునానగా కష్టపడేవాడు. సాయంకాలం వచ్చి ఎప్పుడు తింటాడో తెలియదు, మళ్ళీ పడుకొని లేచిపోయేవాడు. అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది ఇళ్ళల్లో. దాన్ని అంతం చేసినాం, అందరికి అన్నం పెడుతున్నాం. కానీ ఆయన ఆశయాల కోసం పనిచేయాలి. ఆయన ఏ విధంగా అయితే మనకు అన్నం పెట్టదలుచుకొని ముందుకు పోయిండో మనం కూడా మన పిల్లలకు పెట్టాలి కదా. అందులో నేర్చుకునే నేను గుణపాఠం ఏంటంటే, కష్టపడితే తప్ప లైఫ్ ఉండదు. ఏంటది? కష్టపడితే తప్ప లైఫ్ ఉండదు అనేది ఒక గుణపాఠం నేర్పించిండు. కాబట్టి కష్టపడాలి. తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ అయ్యకూర్రి, వాళ్ళని బాధ పెట్టకూర్రి. మీ దగ్గర ఉన్న అవకాశం ఏంటో దాన్ని వాడుకోండి. ఆ అవకాశాన్ని వాడుకొని జీవితంలో మీరు బాగుపడి మీరు మీ పిల్లలకు గైడ్గా ఉండండి. జై హింద్.